ఈ రోజు మనం ఎడ్వర్డ్ థార్న్డైక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. థార్న్డైక్ అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతాన్ని ఈయన ప్రతిపాదించడం జరిగింది. దీనిని కనెక్షనిజం అని కూడా అంటారు. అభ్యాసం అనేది ఉద్దీపన మరియు ప్రతిస్పందన మధ్య సంబంధం ఏర్పడటం అని ఈయన చెప్పడం జరిగింది. అంటే స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రయోగం పజిల్ బాక్స్ ఎక్స్పెరిమెంట్ అంటారు దీన్ని. అయితే మనం ఎలా చేశారు ఇప్పుడు చూద్దాం. థార్న్డైక్ పజిల్ బాక్స్ ఈ చిత్రం చూపించినట్లుగా తయారు చేశాడు. పిల్లిపై ప్రయోగం చేయడం జరిగింది. ఒక పిల్లిని పజిల్ బాక్స్ లో ఉంచి బాక్స్ బయట ఆహారం ఉంచాడు. పిల్లి ఆహారం కోసం బయటకు రావడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరకు బయటికి రావడం జరిగింది. అంటే ప్రయత్నం చేయగా దానికి ప్రతిఫలం లభించింది. ఇక్కడ ఫలితం ఏంటంటే ప్రతి ప్రయత్నంలో సమయం తగ్గింది, సరైన ప్రతిస్పందన క్రమంగా నేర్చుకుంది. దీనినే ట్రయల్ అండ్ ఎర్రర్ అభ్యాసం అని మనం అంటున్నాం. ఇక్కడ థార్న్డైక్ ప్రధాన నియమాలు రెండు ఉన్నాయి. ప్రైమరీ లాస్, సెకండరీ లాస్ అంటే గౌణ నియమాలు అంటాము. వీటిలో థార్న్డైక్ ప్రధాన నియమాలు అంటే ప్రైమరీ లాస్ ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఫలిత నియమం, లా ఆఫ్ ఎఫెక్ట్ అంటే సంతృప్తినిచ్చే చర్యలు బలపడతాయి. అంటే ఇక్కడ ఏంటంటే అసంతృప్తిని కలిగించే చర్యలు అయితే బలహీనపడతాయి అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ, విద్యార్థి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే మరింత చదవటానికి ఆసక్తి పెరుగుతుంది. సాధన నియమం, లా ఆఫ్ ఎక్సర్సైజ్ అభ్యాసం ఎక్కువైతే నేర్చుకోవడం కూడా బలపడుతుంది. సాధన లేకపోతే అభ్యాసం బలహీనం అవుతుంది. అందువల్ల ఏదైనా సరే ఎక్కువగా చదివినోడు ఎక్కువగా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ రెండు భాగాలు ఉన్నాయి ఇందులోను. లా ఆఫ్ యూజ్ అంటే ఉపయోగిస్తే బలపడుతుంది. లా ఆఫ్ డిస్యూజ్ అంటే ఉపయోగించకపోతే బలహీనం అవుతుంది. మూడవది సంసిద్ధత నియమము, లా ఆఫ్ రెడీనెస్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అభ్యాసం సులభంగా జరుగుతుంది. సిద్ధత లేకపోతే అభ్యాసం కష్టమవుతుంది. ఉదాహరణ ఏంటంటే చదవటానికి ఆసక్తి ఉన్న విద్యార్థి త్వరగా నేర్చుకుంటాడు, ఆసక్తి లేకపోతే నేర్చుకోలేకపోతాడు. ఇప్పుడు సెకండరీ లాస్ గురించి మనం చూద్దాం. ఇందులో బహుళ ప్రతిస్పందన నియమం ఒకటి ఉంది. అలాగే మనోభావం లేదా దృక్పథ నియమము, పాక్షిక చర్య నియమము, సాదృశ్య ప్రతిస్పందన, అనుబంధ మార్పు, ఇవన్నీ కూడా థార్న్డైక్ యొక్క సెకండరీ లాస్. ఇప్పుడు విద్యా ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అంటే అభ్యాసంలో ఎప్పుడు కూడా సాధనకు ప్రాధాన్యం ఇవ్వాలి, అలాగే బహుమతులు ఇవ్వాలి, అలాగే సులభం నుంచి కష్టానికి బోధించాలి, అలాగే విద్యార్థుల ఆసక్తిని పెంపొందించాలి, అలాగే రివిజన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు టెట్లో వచ్చేటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. ట్రయల్ అండ్ ఎర్రర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? థార్న్డైక్. కనెక్షనిజం సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు అంటే థార్న్డైక్. ఇందులో ప్రధాన నియమాలు ఏంటంటే రెడీనెస్, ఎక్సర్సైజ్, ఎఫెక్ట్. పజిల్ బాక్స్ ప్రయోగం దేని మీద చేశారంటే పిల్లి మీద. ముఖ్యంగా ఇందులో ముఖ్యమైనది ఫలిత నియమం. ఇప్పుడు మనం ఇవాన్ పావ్లోవ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. పావ్లోవ్ రష్యన్ శరీర ధర్మ శాస్త్రవేత్త. ఈయన శాస్త్రీయ నియమిత ప్రతిస్పందన సిద్ధాంతాన్ని అంటే క్లాసికల్ కండిషనింగ్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. అంటే అభ్యాసం అనేది ఉద్దీపనల ద్వారా అనుబంధాల ద్వారా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ పావ్లోవ్ చేసిన ప్రయోగం కుక్క మీద చేయడం జరిగింది. అయితే మీకు ఈ బొమ్మలో చూడొచ్చు, ఈ కుక్క మీద ప్రయోగం చేశాడు. ఈ ప్రయోగం విధానం ఎలా ఉందంటే, కుక్కకు ఆహారం చూపితే లాలాజలం కారుతుంది, గంట శబ్దం మాత్రమే చేస్తే లాలాజలం కారదు. అంటే ఆహారం ఇస్తూనే గంట శబ్దం పలుమార్లు వినిపించాడు. కొంతకాలం తర్వాత గంట శబ్దం మాత్రమే వినిపించేవాడు అయినప్పుడు కూడా లాలాజలం కారేది. ఇక్కడ మనం ఈ చిత్రం చూసినట్టు ఫస్ట్ మొదట కుక్కకి ఆహారం పెట్టినప్పుడు అక్కడ కండిషన్ ఏమి లేదు, కానీ ఆహారం చూడగానే దానికి లాలాజలం ఊరిపోయింది. అలాగే రెండో దాంట్లో ఉట్టిని గంట కొట్టినప్పుడు దానికి ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ కండిషనింగ్ అంటే ఆహారం పెట్టడం, బెల్ల కొట్టడం జరిగింది. తర్వాత కండిషన్ ఏంటి, బెల్ల కొట్టగానే ఆహారం వస్తుంది అనే ఉద్దేశంతో దానికి 4వ చిత్రంలో మనం చూసినట్లయితే బెల్ల కొట్టినప్పుడు కూడా దానికి లాలాజలం కారిపోవటం మొదలైంది. అంటే ఒక నిబంధన అనేది దానికి ఏర్పడింది.
అంటే గంటకి ఆహారానికి మధ్య. ఇక్కడ నిర్ధారణ ఏంటంటే కుక్క గంట శబ్దాన్ని ఆహారంతో అనుసంధానించుకుంది. అంటే దీనినే క్లాసికల్ కండిషనింగ్ అని అంటాం మనం. ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ చూసినట్లయితే మొదట పిక్చర్ లో చూడండి, కుక్కగా ఆహారం పెట్టినప్పుడు లాలాజలం కారింది. తర్వాత గంట కొట్టాడు కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. తర్వాత కింద బొమ్మలో చూస్తే మధ్యలో బెల్ల కొట్టాడు, ఆహారం పెట్టాడు, కుక్కకి రెస్పాన్స్ వచ్చింది, అంటే లాలాజలం కారింది. మూడో బొమ్మలో చూడండి, గంట కొట్టాడు, తర్వాత కుక్క రెస్పాండ్ అయిపోయింది, అంటే లాలాజలం కారిపోవడం మొదలు పెట్టింది. అంటే క్లాసికల్ కండిషనింగ్. ఇక్కడ ముఖ్య పదాలు మనం చూసినట్లయితే సహజ ఉద్దీపన. ఇక్కడ సహజంగా ఉద్దీపన అంటే ఏంటంటే ఆహారం. ఆహారం వల్ల కదండి దానికి ప్రతిస్పందన వచ్చి లాలాజలం కారుతుంది. అందువల్ల ఇక్కడ ఆహారం ఉద్దీపన అవుతుంది. ఇక్కడ సహజ ప్రతిస్పందన. ప్రతిస్పందన అంటే ఏంటి? దాన్ని ఆహారం చూసింది కాబట్టి దానికి లాలాజలం కారటం. ఇక్కడ మూడోది నియమిత ఉద్దీపనం అంటే ఏంటి? ఇక్కడ ముందుగా ఎటువంటి ప్రభావం లేని ఉద్దీపనం గంట శబ్దాన్ని అలవాటు చేశాడు. నాలుగవది నియమిత ప్రతిస్పందన అంటే అభ్యాసం తర్వాత ఏర్పడిన ప్రతిస్పందన ఏంటంటే గంట శబ్దం ఉన్నప్పుడు లాలాజలం కారతం జరుగుతుంది. అంటే లాలాజలం కారిపోతుంది ఊరికిన దానికి బెల్ల వినగానే. ఇక పావులో సూత్రం చూసినట్లయితే జనరలైజేషన్ చేసినట్లయితే ఒకే విధమైన ఉద్దీపనలకు ఒకే విధమైన ప్రతిస్పందన ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణ ఏంటంటే ఒక గంట శబ్దానికి నేర్చుకున్న కుక్క అలాంటి మరో గంట శబ్దానికి స్పందించటం. రెండోది వివేచన, భిన్నమైన ఉద్దీపనను గుర్తించి స్పందించటం. అంటే ఏంటి? ఒక ప్రత్యేక గంట శబ్దానికే స్పందిస్తుంది, వేరే గంట వచ్చి కొట్టినా కూడా అది స్పందించదు. లుప్తీకరణ అంటే ఎస్టింక్షన్ అంటారు. ఇది నియమిత ఉద్దీపనను పదే పదే ఇచ్చి సహజ ఉద్దీపన ఇవ్వకపోతే ప్రతిస్పందన తగ్గిపోతుంది. అంటే ఏంటి? నియమిత ఉద్దీపన ఏంటంటే గంట కొడుతున్నాం, ఆహారం ఇవ్వలేదనుకోండి, క్రమేపీ ఆటోమేటిక్ గా అది స్పందించడం అనేది ప్రతిస్పందించడం తగ్గిపోతుంది అని కూడా దీని అర్థం మనం. అలాగే నాలుగోది స్వయం స్ఫూర్తి పునరుద్ధరణ. ఒకవేళ ఎటువంటిది మర్చిపోయింది అనుకోండి, కొంతకాలం తర్వాత ప్రతిస్పందన కొంతకాలం తర్వాత మళ్ళీ కనిపించడం మొదలవుతుంది. ఇక్కడ విద్యా ప్రాముఖ్యత చూసినట్లయితే మంచి అలవాట్లు పెంపొందించవచ్చు, సానుకూల తరగతి వాతావరణం పెంపొందించవచ్చు, అలాగే ప్రేరణను పెంచవచ్చు, క్రమశిక్షణ కూడా అభివృద్ధి చేయవచ్చు. టెట్లో వచ్చేటువంటి ముఖ్యాంశాలు మనం చూసినట్లయితే క్లాసికల్ కండిషనింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు, అలాగే దేని మీద ప్రయోగం చేశాడంటే కుక్క మీద చెప్పవచ్చు. అభ్యాసం అనేది ఉద్దీపన మధ్య అనుబంధం జరుగుతుంది. అలాగే నోబెల్ ప్రైజ్ పొందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఒకరు ఎవరంటే మనం పావ్లోవ్ అని చెప్పవచ్చు. ప్రధాన భావన ఏంటంటే జనరలైజేషన్, డిస్క్రిమినేషన్, ఎక్స్టెన్షన్, స్పాంటేనియస్ రికవరీ. టెట్లో అడిగే ప్రశ్నలు సాధారణంగా శాస్త్రీయ నియమిత ప్రతిస్పందన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అని అడగడం జరుగుతుంది. గుర్తుంచుకోండి మీరు, కుక్క, గంట, లాలాజలం ఈక్వల్ టు పావ్లోవ్.